హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బిలి వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో కేరళ లాటరీ టికెట్ గురించి. సో ఎవరైతే కొత్తగా ఈ కేరళ లాటరీ టికెట్ బై చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మనం కేరళ లాటరీ బై చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీకు ఇలాంటి ఉపయోగపడే లాటరీ వీడియోలు మన ఛానల్ ద్వారా అందిస్తాను. ముందుగా కేరళ లాటరీ ఎవరైతే బై చేయాలనుకుంటున్నారో వాళ్ళకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి కేరళ లాటరీ టికెట్ అనేది ఫిజికల్ లాటరీ, పేపర్ లాటరీ. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, ఈ విధంగా ఉంటుంది కేరళ లాటరీ. మీరు ముందు చూసుకుంటే ఇక్కడ దీని యొక్క ప్రైజ్ మనీ డీటెయిల్స్, దీని యొక్క డ్రా డేటు, దీని యొక్క టికెట్ నెంబర్ అన్నీ ఇందులో ఉంటాయి. దీని వెనకాల మీరు ఏ షాప్లో అయితే టికెట్ బై చేశారో ఆ షాప్ యొక్క స్టాంప్ ఉంటుంది, అతని యొక్క ఫోన్ నెంబరు, అలాగే ఈ టికెట్ యొక్క ప్రైజ్ మనీ డీటెయిల్స్. ఈ విధంగా అన్ని రకాల డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. మీరు కొనబోయే టికెట్ ఈ విధంగా ఉండాలి, అంతేగాని ఆన్లైన్లో కానీ వాట్సాప్లో కానీ ఇలాంటి టికెట్స్ మీరు బై చేయొద్దు. ఇది మీరు క్లియర్గా గుర్తుంచుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి కేరళ లాటరీ టికెట్ అనేది మన 2 తెలుగు రాష్ట్రాల నుండి ఎవరైనా బై చేయవచ్చు. మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఉంటే డైరెక్ట్ కేరళ వెళ్ళి ఈ టికెట్స్ అనేది బై చేయండి. మీరు తెలంగాణలో ఉంటే ఈ కేరళ వెళ్ళి టికెట్స్ అనేది బై చేయండి. ఒకవేళ మనం ఈ కేరళ లాటరీ టికెట్ బై చేయాలనుకుంటే మనం కేరళ వెళ్ళి మాత్రమే ఈ టికెట్స్ బై చేయాలి. మీకు కేరళ లోపల ప్రతి ఒక్క షాప్లో ఈ టికెట్స్ అవైలబుల్ ఉంటాయి. మీరు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ ఎక్కడ చూసినా కానీ ప్రతి గ్రోసరీలో ఈ యొక్క టికెట్స్ అవైలబుల్ ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కడ బై చేసినా కానీ మీకు ఒరిజినల్ టికెట్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ మీరు కేరళ వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్ కేరళ వెళ్ళినప్పుడు వాళ్ళ ద్వారా మాత్రం ఈ టికెట్స్ అనేది మీరు బై చేసి తెప్పించుకోండి. అంతేగాని మీరు బయట ఎక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు డైరెక్ట్ కేరళ టికెట్ కొనాలనుకుంటే కేరళ వెళ్ళి మాత్రమే టికెట్ బై చేయాలి. కేరళ లాటరీ గురించి నేను చాలా వీడియోలు చేశాను. మీరు ఒకవేళ టికెట్ బై చేయాలనుకుంటే కేరళ వెళ్ళి ఏ షాప్లో బై చేయాలి, ఎక్కడ బై చేయాలనేది కూడా నేను క్లియర్గా మన లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. కొత్తగా మన ఛానల్ చూసిన వారు మన ఓల్డ్ వీడియోస్ చూడండి, ఎక్కడ టికెట్ బై చేయాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు కేరళ టికెట్ బై చేశాక ఇలాంటి టికెట్ మీ దగ్గర ఉండాలి. అలాగే ఈ టికెట్ అనేది మీరు నీట్గా ఉంచుకోవాలి. దీనిపైన స్క్రాచెస్ కానీ, టికెట్ చినిగిపోవడం కానీ, ఎలాంటి డాట్స్ అయితే దీనిపైన ఉండకూడదు. ఎందుకంటే ఒకవేళ మీరు అమౌంట్ విన్ అయితే క్లెయిమ్ చేయడానికి మీ దగ్గర ఈ ఒరిజినల్ టికెట్ మాత్రమే ఉంటుంది. ఈ టికెట్ ఉంటేనే మీకు అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ టికెట్ చినిగిపోయినా కానీ లేదా స్క్రాచ్ పడినా కానీ మీకైతే అమౌంట్ అనేది రాదు. కాబట్టి టికెట్ కొని మీరు జాగ్రత్తగా ఒక బుక్ లోపల ఈ టికెట్ అనేది మీరు ఉంచుకోవాలి. అంతేగాని దీనిపైన స్క్రాచెస్ కానీ, వాటర్ డాట్స్ కానీ ఎలాంటి పడకుండా చూసుకోవాలి. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఒకవేళ మీరు కేరళ టికెట్ కొని అమౌంట్ విన్ అయితే మనం క్లెయిమ్ చేసుకోవడానికి నేను దీనికోసం ప్రత్యేక వీడియో చేశాను, మన ఓల్డ్ వీడియోస్లో చూడండి. మీరు 5,000 నుండి 100 లోపు అమౌంట్ విన్ అయితే మీరు ఏ షాప్లో టికెట్ బై చేశారో ఆ షాప్లో మాత్రమే మీకు అమౌంట్ ఇస్తారు. ఒకవేళ మీరు 1,00,000 లోపు అమౌంట్ విన్ అయితే మీకు డిస్టిక్ లోపల లాటరీ యొక్క సబ్ ఆఫీస్ ఉంటాయి, మీరు అక్కడికి వెళ్తే అమౌంట్ అనేది ఇస్తారు. 1,00,000 కంటే ఎక్కువ అమౌంట్ విన్ అయితే డైరెక్ట్ దీని యొక్క హెడ్ ఆఫీస్ తిరువనంతపురంలో ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం అమౌంట్ అనేది రిసీవ్ చేసుకోవాలి. మనం గెలిచిన అమౌంట్ మన అకౌంట్లోకి రావడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలనేది కూడా నేను క్లియర్గా మన ఓల్డ్ వీడియో చేశాను, చూడండి. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఒకవేళ మీరు ఈ కేరళ టికెట్ అనేది పోస్టులో ఎవరి ద్వారా తెప్పించుకుంటే పోస్టులో ఎవరి ద్వారా మీ ఇంటికి తెప్పించుకుంటే ముందు ఆ టికెట్ ఎక్కడ బై చేశారు, ఏ షాప్లో బై చేశారు అనేది మీరు క్లియర్గా తెలుసుకోండి. ఏ డిస్టిక్లో ఏ షాప్లో టికెట్ బై చేశారు అనేది అడ్రస్ అనేది తెలుసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు అమౌంట్ విన్ అయితే క్లెయిమ్ కొరకు వెళ్ళినప్పుడు వాళ్ళు ముందుగా మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడుగుతారు, మీరు కేరళ లోపల ఏ షాప్లో ఈ టికెట్ బై చేశారు, ఏ డిస్టిక్లో బై చేశారని. కాబట్టి ఇది క్లియర్గా మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా మీరు ఒకవేళ కేరళ వెళ్ళి టికెట్ బై చేయాలనుకుంటే అక్కడ మనకు మంత్లీ టికెట్స్ ఉంటాయి, అదే దాంతోపాటు వీక్లీ టికెట్స్ కూడా ఉంటాయి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, వీక్లీ టికెట్స్ అనేది ఇక్కడ ప్రతిరోజు ప్రతి ఒక్క టికెట్ అనేది ఉంటుంది, అంటే వారానికి ఒక టికెట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి టికెట్స్ కూడా మీరు బై చేయవచ్చు. ఒకవేళ మీరు కేరళ వెళ్ళి టికెట్స్ బై చేయాలనుకుంటే ప్రస్తుతం క్రిస్మస్ న్యూ ఇయర్ బంపర్ BR107 టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి. దీని యొక్క టికెట్ వచ్చేసి మనకు 400 రూపీస్ ఉంది, 400 రూపాయలు ఉంది. మీరు ఈ టికెట్స్ బై చేయవచ్చు. ఈ టికెట్స్ అనేది ప్రతి షాప్లో మీకు అవైలబుల్లో ఉన్నాయి. దీని యొక్క డ్రా వచ్చేసి జనవరి 24న ఉంది. అలాగే ప్రైజ్ మనీ 20 crores, మొదటి ప్రైజ్ మనీ 20 crores, సెకండ్ ప్రైజ్ మనీ ₹1,00,00,000, థర్డ్ ప్రైజ్ మనీ 5 లక్షలు, 10 లక్షలు, 3 లక్షలు, ఈ విధంగా ప్రైజెస్ అయితే ఇందులో ఉన్నాయి. కాబట్టి ప్రజెంట్ ఈ నెలలో ఎవరైనా బై చేయాలనుకుంటే బై చేయొచ్చు. మీరు ఈ టికెట్స్ అనేది జనవరి 23 వరకు ఈ టికెట్స్ బై చేయవచ్చు.
ప్రజెంట్ ప్రతి షాప్లో ఈ టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ లాటరీ గురించి కూడా నేను క్లియర్గా మన లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో చూడండి, క్రిస్మస్ న్యూ ఇయర్ బంపర్ BR107 టికెట్స్ గురించి. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఒకవేళ మీరు కేరళ లాటరీ టికెట్ కొని దాని యొక్క రిజల్ట్ చూసుకోవాలనుకుంటే ఏ విధంగా చూసుకోవాలో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు. మీరు కొన్న లాటరీ టికెట్ పైన ఇక్కడ దీని యొక్క డ్రా డేట్ ఉంటుంది. మీరు ఎలాంటి లాటరీ టికెట్ బై చేసినా కానీ దానిపైన డ్రా డేట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ డ్రా డేట్ రోజున మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్ లోపల ప్రతి ఒక్క కేరళ లాటరీ యొక్క రిజల్ట్ అనేది ఉంటుంది. అది వీక్లీ లాటరీ అయినా మంత్లీ లాటరీ అయినా కానీ ప్రతి ఒక్క లాటరీ యొక్క రిజల్ట్ ఈ వెబ్సైట్లో ఉంటుంది. కాబట్టి మీరు టికెట్ కొన్న తర్వాత టికెట్ పైన డ్రా డేట్ అనేది చూసుకొని దాని తర్వాత ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో మీరు రిజల్ట్లో చూసుకోవచ్చు. రిజల్ట్ లోపల మీ యొక్క నెంబర్ ఉందా లేదా అనేది క్లియర్గా మీకు ఇక్కడ ఈ వెబ్సైట్ లోపల దొరుకుతుంది. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, మన 2 తెలుగు రాష్ట్రాల నుండి కేరళ వెళ్ళి ఎక్కడ టికెట్ బై చేయాలనేది కూడా చాలామంది కామెంట్లు అడుగుతున్నారు. మీరు కేరళ లాటరీ టికెట్ అనేది ఎక్కడైనా బై చేయొచ్చు. మీరు బయట రైల్వే స్టేషన్ లోపల, అదేవిధంగా బస్ స్టేషన్ బయట ప్రతి షాపులో, మీరు కేరళ లోపల ప్రతి షాపులో మనకు టికెట్స్ అవైలబుల్ ఉంటాయి. మీరు ఏ షాప్లో చూసుకున్నా కానీ మీకు టికెట్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. మీరు ఎక్కడ బై చేసినా కానీ మీకు ఒరిజినల్ టికెట్ మాత్రమే ఉంటుంది. ఇందులో ఫేక్ టికెట్స్ అనేది అయితే ఉండవు. ఎందుకు ఫేక్ టికెట్స్ ఉండవు అంటే, కేరళ లోపల మీరు ఏ షాప్లో తీసుకున్నా కానీ మీకు ఒరిజినల్ టికెట్సే ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్లో టికెట్ బై చేశారు, లక్కీగా మీరుకున్న టికెట్కు అమౌంట్ విన్ అయ్యారు, ₹1,00,00,000 విన్ అయ్యారు లేదా ₹1,00,000 ఎంత అమౌంట్ విన్ అయినా కానీ, సో మీరు కొన్న టికెట్ నుండి అతనికి కమిషన్ వెళ్తుంది. మీరు గెలిచిన అమౌంట్ నుండి ఏ షాప్లో మీరు టికెట్ కొన్నారో అతనికి కమిషన్ వెళ్తుంది. అందుకే వెనకాల స్టాంప్ ఉంటుంది. ఈ స్టాంపులో ఏజెంట్ కోడ్ ఉంటుంది, ఏజెంట్ యొక్క ఫోన్ నెంబర్ ఉంటుంది, షాప్ పేరు ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు ₹1,00,00,000 గెలిచినా, 10 లక్షలు గెలిచినా, 5 లక్షలు గెలిచినా కానీ మీరు గెలిచిన అమౌంట్లో నుండి మనకున్న షాప్ అతనికి కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి షాప్లో ఒరిజినల్ టికెట్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి మీరు కేరళ లాటరీ టికెట్ బై చేశాక సో వెనకాల స్టాంప్ కూడా చూసుకోండి. సో కొన్ని టికెట్స్కి స్టాంప్ ఉంటుంది, కొన్ని టికెట్కి స్టాంప్ అయితే ఉండదు. కానీ స్టాంప్ ఉంటే బెటర్. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను కేరళ లాటరీ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎక్కడ బై చేయాలని. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మన ఛానల్ దగ్గర తెలియజేస్తాను.